టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అల్పిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అల్పిరి కార్ పార్కింగ్ లాట్ లో విష్ణుమూర్తి విగ్రహాన్ని చెత్తలో పడేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. కావాలని భూమన అసత్యాలు మాట్లాడారని, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ డీఈఈ గోవిందరాజు చేసిన ఫిర్యాదుతో అల్పిరి పోలీస్ స్టేషన్ లో భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణకు హాజరు కావాలని భూమనకు ఎస్సీ అజిత నోటీసులు అందజేశారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చరణ్ సిద్ధంగా ఉన్నారు. చరణ్, రెండు రోజులు మనం చూసినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి విగ్రహం చుట్టూ అయితే టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి లాగా వాదపోదలు ఉంటున్నాయని చెప్పాలి. అయితే భూమన కరుణాకర్ రెడ్డి రోజున అయితే అల్పిరి సమీపంలో ఉన్నటువంటి పిల్ల గురించి ఒక వార్తలు చేశామని చెప్పి టీటీడీ భావించారు. అందులో భాగంగా అయితే విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇక్కడ పక్కనే టీటీడీ అధికారులు వదిలేశారు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టీటీడీ కౌన్సిలిస్తూ అయితే అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, అయితే శనేశ్వర స్వామి విగ్రహం అని చెప్పి టీటీడీ అధికారులు అయితే కన్నా ఇప్పటికే తెలిసిన పరిస్థితి జరుగుతుంది. అయితే ఇవాళ అయితే నిన్నటే బోర్డు మీటింగ్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ చెప్పారు. అయితే టీటీడీ పైన అసత్య ప్రసారం చేయడం, అయితే సోషల్ మీడియాలో కూడా ఎవరైనా అసత్య ప్రసారం చేయడం, హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరించడం ఇలాంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వారిపైన క్రిమినల్ కేసు పెడితే చట్టపరిత్యా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజున అయితే టీటీడీ బోర్డు మీటింగ్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలైతే మనం విన్నాము. అది కూడా సోషల్ మీడియాలో అయింది. అయితే నిన్నటి రోజున భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అయితే అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే అలిపిరి పోలీస్ స్టేషన్ లో అయితే బిఎన్ఎస్ 35(3) కింద కేసు నమోదు చేసి నోటీస్ ఇవాళ మధ్యాహ్నం అయితే భూమన నివాసంలో నోటీస్ అయితే ఆయనకు అందించిన పరిస్థితి అనుకుంది. అయితే త్వరలోనే విచారణకు హాజరవ్వాలని చెప్పి ఆయనకు అయితే ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె అజిత్ నోటీస్ అయితే ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత భూమి ఒక వివరణ అయితే తీసుకువచ్చే పరిస్థితి అనుకుంది. అయితే ఇక మీద కూడా ఎవరైనా టీటీడీ పైన అసత్య ప్రచారాలు చేస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి టీటీడీ బోర్డు నిర్ణయించిన విధంగానే ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది. రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.